ఉగాది సందర్భంగా 10,000 పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా అనిపిస్తుందండి అసలు? ఇప్పుడు నిజమైనటువంటి పరిపాలన అంటే కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని ఇది నిరూపణ. మీరు గత 5 సంవత్సరాల్లో చూస్తే డెవలప్మెంట్ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి దాఖలాలు లేవు, మినిస్టర్లు లేరు, ముఖ్యమంత్రి లేడు. ఈ రోజున ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసి 10,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రకటించడం, ప్రతి ఉగాదికి మేము ఇలాగే ప్రకటిస్తామని నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి దానికి ప్రజలంతా కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం, మంచి పాలకుడిని ఎన్నుకున్నాం. ఒక చక్కటి వాతావరణం రాష్ట్రంలో ఏర్పడింది. గతంలో ఏదన్నా మాట్లాడితే బూతులు, వాడమ్మ మొగుడు, ఈడమ్మ మొగుడు, నీయమ్మ మొగుడు ఇలాంటి బూతులు విని పిల్లలు కూడా ఈ రాజకీయాల మీద కుటుంబాల్లో అసలు ఆ టీవీలు పెట్టాలంటే చిరాకు పుట్టేటువంటి పరిస్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు, నారా లోకేష్ గారు ఏ అభివృద్ధి గురించి చెప్తున్నారు, మా మంత్రులు ఏం చెప్తున్నారని రాజకీయాల పట్ల ఆసక్తిని పెంచి ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఈరోజు జరుగుతూ ఉంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అనడానికి నిదర్శనం. మొన్న డిఎస్సి ఓపెన్ చేసి 16,000 మంది టీచర్స్కి అవకాశం కల్పించినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానికి. ఈరోజు కానిస్టేబుల్ని 6,000 మందికి భర్తీ చేసి వాళ్ళకు ఉపాధి కల్పించినటువంటి ఘనత. ఇప్పుడు 10,000 మందికి అవకాశం కల్పిస్తామంటే రాష్ట్రంలోని నిరుద్యోగ యువత తల్లిదండ్రులంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మంచి ప్రభుత్వాన్ని గతంలో కోల్పోవడం వల్ల ఈరోజు రాజధానిలో ఏర్పడుతున్నటువంటి నూతన భవనాలు కానివ్వండి, నూతన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, కొత్తగా వచ్చే కంపెనీలు కానివ్వండి, వీటన్నిటిల్లో కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా విపరీతమైనటువంటి అవకాశాలు యువతకు కలుగుతూ ఉన్నాయని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరోమారు కూడా వదులుకునే ప్రసక్తే లేదని ముక్తకంఠంగా చెప్తా ఉన్నారు. అందుకు నిదర్శనం ఈ జాబ్ క్యాలెండర్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంటే నారా లోకేష్ గారు ముఖ్యంగా 20 లక్షల ఉద్యోగ అవకాశాలు నేను కల్పిస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు. ఆ విధంగా ఆయన పరిపాలన కొనసాగిస్తున్నాడు అంటారా నిజంగా? యువగలం పాదయాత్రలో ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి. ఆర్య వైశ్యులకి పొట్టి శ్రీరాములుగా వారిని గౌరవిస్తూ ఈ రాష్ట్ర అవతరణ కోసం, భాషా సంయుక్త రాష్ట్రాల అవసరాన్ని కోసం ప్రాణత్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని పెడతాం, ఆయన గుర్తించుకుంటామని అన్నారు, నిరూపించారు. ఇవాళ 58 రోజులు నిరాహార తీశారని 58 అడుగుల విగ్రహాన్ని 10 ఎకరాలు కేటాయించి వాళ్ళకి ఆ ఆర్య వైశ్యుల యొక్క గౌరవాన్ని నిలిపారు. వాళ్ళ ప్రెస్టేజెస్, ఆర్య వైశ్యుల కీర్తిని పెంచారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వెన్నుగా మేము తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటాం, మా వ్యాపారాలకు భద్రతగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా నిన్న ఎంత హర్షాన్ని వ్యక్తం చేశారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా వైశ్యుల యొక్క ఇదిని గుర్తించినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారని నిన్న లోకేష్ గారిని కొనియాడుతూ ఉంటే, యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వ్యక్తి ఏ హామీనైనా నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తాడని లోకేష్ గారి నాయకత్వం మీద మరింత నమ్మకాన్ని పెంచింది పొట్టి శ్రీరాములు గారి విగ్రహ ఆవిష్కరణని ఈ సందర్భంగా తెలియజేస్తారు. పరిశ్రమల తీసుకురావడంలో కానీ, పెట్టుబడుల కల్పన విషయంలో కానీ లోకేష్ గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది ఈరోజు? ఇవాళ మాటల ప్రభుత్వం కాకుండా నారా చంద్రబాబు నాయుడు గారు రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు అని విన్నాం. ఈరోజు నారా లోకేష్ గారు కూడా నిరంతరం ఇవాళ ఏ విధంగా యువతకి ఉపాధిని ప్రైవేట్ సెక్టర్లో కానీ, గవర్నమెంట్ సెక్టర్లో కానీ కావాలనేటువంటి అంశం మీదే నిరంతరం కృషి చేస్తున్నారు. వాళ్ళ విజన్ అంతా కూడా భావితరాలకి ఈ భారతదేశంలోనే ఈ ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి యువత ఉండాలి, ఆదర్శవంతమైనటువంటి పరిపాలన ఉండాలని ఆ వైపు కృషి చేస్తున్నారే తప్ప ఈ కక్ష సాధింపులు, పిచ్చి మాటలు, చెవులకు వినకూడనటువంటి బూతులు ఈ ప్రభుత్వంలో కనపడట్లేదని ప్రజలంతా కూడా, రాష్ట్ర ప్రజలంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిని మరికొద్ది ఈ ప్రభుత్వంలోనే పూర్తి చేసి నిరూపించుకుంటారు.
యువతకి భరోసా, అదేవిధంగా అభివృద్ధి, వీటన్నిటి మీద కూటమి ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కృషి చేస్తుంది. దీన్ని ఇటువంటి ప్రభుత్వం భారతదేశంలోనే ఏ నాయకుడు, అనుభవం కలిగినటువంటి నాయకుడు, దిశ నిర్దేశం కలిగినటువంటి నాయకుడు, ఒక ఆదర్శవంతమైనటువంటి విలువలు కలిగినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా నారా లోకేష్ గారు కూడా ఎక్కడ బేస్టాలకు పోకుండా, నిన్న మీరు గమనిస్తే 175 నియోజకవర్గాల్లోని ఇవాళ జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీ కానీ ప్రతి ఎమ్మెల్యే కుటుంబం, భార్య, పిల్లలు వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కుమారుడైనా లేకపోతే ఏ మినిస్టర్ అయినా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినటువంటి చరిత్ర ఉందా? ఇవాళ ఆ కుటుంబంలోని ప్రతి చిన్నపిల్లలు, నేను వెళ్ళి నారా లోకేష్ గారిని కలిశాను, ఆయనతో పాటు కూర్చొని తిన్నాం. మా మమ్మల్ని వదిలేసి ఈ ప్రజా జీవితంలో నిరంతరం ప్రజలతో అందుబాటులో ఉంటూ కుటుంబాలకు దూరంగా ఉంటున్నారనేటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత చక్కటి ఇదినిచ్చారు. వాళ్ళంతా ఎంత హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ తిరిగినా చేసినా మా ఒక ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో సమర్థత కలిగినటువంటి నాయకుడు నారా లోకేష్ గారిని ప్రూవ్ చేసుకున్నారు. వారి నాయకత్వాన్ని కూడా రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు.